హ్మ్. అ అ హ్మ్. ఇదిగో. హ్మ్. 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 నిన్న రాత్రి నుంచి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాం కదా! కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. టైర్డ్‌గా ఉన్నాను. కొంచెం తలనొప్పిగా కూడా ఉంది. కొంచెం పడుకొని రెస్ట్ తీసుకుంటాను. ఓకేనా? హ్మ్. సరేనండి. హ్మ్. నువ్వు కూడా లైట్ ఆఫ్ చేసుకొనొచ్చి పడుకో. సరేనా? హ్మ్. అంతేనా? ఆ! అంతే. 2, 3 రోజుల తర్వాత మిగతా విషయాలన్నీ చూద్దాం. ఏంటండి మీరు ఇలా చెప్తున్నారు? మంచి టైం చూసుకొని గదిలోకొస్తే మీరిలా అంటున్నారు? అలా అని కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చూసుకోవచ్చు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంత చిన్న విషయానికి దిగులు పడడం అవసరమా? పడుకో. నాకు బాగా నిద్రొస్తుంది. గుడ్ నైట్. అ ఈ రోజు నుంచి జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలని అనుకున్నాను. కానీ ఈయనేమో పడుకున్నారు. కనీసం నాతో కాసేపు మాట్లాడినా బావుండేది. నేను రాగానే అటు తిరిగి పడుకున్నారు. సరే, ఏం చేద్దాం? 2 రోజులు వెయిట్ చేసి చూస్తాను. హ్మ్. హ్మ్. ఏమే టిఫిన్ రెడీ అయిందా? ఆ! రెడీ అయిందండి. త్వరగా తీసుకురా. ఆఫీస్‌కెళ్ళాలి. హ్మ్. టైమవుతుంది. వెళ్ళొస్తాను. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ! హలో దీపా, చెప్పవే? సుజాత ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులేవే. సరే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి డల్‌గా మాట్లాడుతున్నావు? అదేం లేదే. బాగానే ఉన్నాను. నువ్వు చెప్పు. చూడు, నేను వచ్చే నెల ఇండియా వస్తున్నాను. ఇక్కడ నేను పనిచేసే కంపెనీలో ఒక నెల సెలవు పెట్టాలనుకుంటున్నాను. మరి నేనొస్తే మీట్ అవుతావు కదా? అదేంటే, నువ్వొస్తే నేను మీట్ అవ్వకుండా ఉండడం కుదురుతుందా? కాకపోతే ఈసారి నువ్వే మా ఇంటికి రావాలి. ఖచ్చితంగా వస్తాను. అసలే నువ్వు కొత్తగా పెళ్ళయిన అమ్మాయి. నేను ఫారిన్‌లో ఉన్నాను కనుక నీ పెళ్ళికి కూడా రాలేకపోయాను.
మీ ఇంటికొస్తే నిన్ను నీ భర్తని చూసినట్టుగా ఉంటుంది. సర్లేవే, నువ్వొచ్చినప్పుడు మా ఆయన్ని సెలవు పెట్టమని అడుగుతానులే. నువ్వొచ్చే ముందు నాకొక కాల్ చేసిరా, సరేనా? షూర్, ఖచ్చితంగా కాల్ చేసి వస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. రండి. హ్మ్. ఏవండి, ఆ! నాకు బాగా నిద్రొస్తోంది. నేను వెళ్ళి పడుకోనా? అయ్యో! అవునా? సర్లే నువ్వెళ్ళి పడుకో. మరి మీరు రండి. నేను కాసేపు టీవీ చూసొస్తా. నువ్వెళ్ళి పడుకో. సరేనండి. హ్మ్. రేయ్! వెనక్కి చూడు. వెనక నుంచొస్తున్నాడు. అవునవును. వాడే. రేయ్! రైట్‌లో రా, రైట్‌లో. రేయ్! సరిగ్గా చూడురా. ఏం చెయ్యి? షూట్ చేయరా రేయ్! రేయ్! ఎక్కడ చెప్పినా ఎక్కడ షూట్ చేస్తున్నావురా? వాడు అటున్నాడు. ఏంట్రా? హ్మ్. రేయ్! షూట్ చేయరా! తొందరగా. అదిగో మొత్తం ముగ్గురున్నారు. చూసుకో. షూట్ చెయి. ముగ్గురిని షూట్ చెయి. ఏవండి, ఇప్పుడు టైమెంతవుతోంది? 1:30 అవుతుంది. 1:30యా? మరి ఈ టైం వరకు ఏం చేస్తున్నారండి? గేమ్ ఆడుతున్నా. ఏంటి? గేమ్ ఆడుతున్నారా? ఆ! ఎక్కడైనా కొత్తగా పెళ్ళిన జంట రాత్రుళ్ళు సంతోషంగా గడుపుతారు. కానీ మీరేంటండి ఇలా గేమ్‌లు ఆడుకుంటున్నారు? ఇలా 1:30 వరకు గేమ్‌లాడుకుంటూ కూర్చుంటే ఏమిటండి అర్థం? ఇదేమైనా బావుందా? హేయ్! ఏంటి అలా మాట్లాడతావు? మనం కలవాలనుకుంటే ఎప్పుడైనా కలవచ్చు. ఇప్పుడెళ్ళి పడుకో. నేను గేమ్ ఆడుకుంటాను. సరే. హ్మ్. హ్మ్.